ఫ్రెండ్స్ నేను మీ రాజేష్. రీసెంట్గా అయితే కన్యాకుమారి సినిమా చూసిన భయ. సినిమా అయితే సింప్లీ సూపర్ భయ. నిజంగా కన్యాకుమారి క్యారెక్టర్ చేసిన హీరోని అయితే నిజంగా పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ ఉంది భయ నిజంగా. అండ్ సింప్లీ సూపర్గా అంటే చాలా క్రేజీగా ఉంటుంది ఆమె క్యారెక్టర్ మాత్రం. అండ్ మొత్తం శ్రీకాకుళం యాసలో అయితే సినిమా తీశారు. హీరో విషయానికి వచ్చేస్తే ఓన్లీ ఊర్లో ఉండి పొలం పని చేసుకునే క్యారెక్టర్ ఉంది. అండ్ కొద్దిగా అక్కడక్కడ సుధీర్ బాబు అండ్ మహేష్ బాబు ఫేస్ కట్ అయితే ఉంది హీరోకి. విషయానికి వచ్చేస్తే హీరోనికి అయితే పెద్ద డ్రీమ్స్ అయితే ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ కావాలి, అండ్ అమెరికాకి వెళ్ళాలి, అండ్ సెటిల్ అయ్యి ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి. అండ్ హీరోకి అయితే ఎట్లాంటి గోల్స్ అయితే ఏమి ఉండవు, ఓన్లీ ఊర్లో ఉండాలి, పొలం పని చేసుకోవాలని చెప్పి స్టోరీతో అయితే ఈ కథ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేస్తే ఫన్నీగా జోక్గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి ఎమోషన్ సీన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. పెద్ద గోల్స్ అయితే పెట్టుకుంటుంది కానీ బట్ డిగ్రీ వరకు చదువుకొని ఒక షాపింగ్ మాల్ అయితే వర్క్ చేస్తుంది. దాంట్లో హీరోయిన్ మధ్యలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అయితే నడుస్తుంది. అండ్ ఒక కామెడీగా అయితే ఒక సీరియస్నెస్ వచ్చేసరికి అండ్ నువ్వు కూడా సెటిల్ అయి ఉంటేనే పెళ్లి చేసుకుంటా అనేసరికి హీరో కూడా జాబ్ వెతికే పనిలో ఉంటాడు. జాబ్ వెతికే పని ప్రాసెస్లో అయితే అదే షాపింగ్ మాల్లోకి హీరో కూడా ఎంటర్ అవుతాడు. అండ్ ఇద్దరు కలిసి కొన్ని రోజులు జాబ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ హీరో బయటికి వచ్చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కన్యాకుమారి తను అనుకున్న గోల్ సాధించిందా లేదా అనేది ఈ స్టోరీ. అండ్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా సింపుల్గా క్రేజీగా ఉంది, చాలా ఫన్నీగా. అంటే ఆమె డైలాగ్స్ కానీ ఆమె వాయిస్ కానీ చాలా డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది. మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, చూడొచ్చు. సింపుల్లీ సూపర్గా ఉంది.